ఈరోజు విష్ణుమూర్తి పూజిస్తే విద్యా బుద్ధులు పక్కా. హయగ్రీవ జయంతి గురించి తెలుసా? విద్యార్థులకు జ్ఞాన ప్రదాత హయగ్రీవ జయంతి విశిష్టత ఇదే. ధర్మ స్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన సంగతి తెలిసిందే. తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఆగస్టు 9 శనివారం హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవ అవతార విశేషాలు, కథనాలు తెలుసుకుందాం. విద్యా అధిపతి, జ్ఞాన ప్రదాత. విద్యార్థులకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకునే హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానానికి లోటు ఉండదని శాస్త్రవచనం. దేవీ పురాణం, స్కంద పురాణం, భారతంతో పాటు ఆగమన శాస్త్రంలో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. హయగ్రీవ జయంతి రోజు హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే తరగని జ్ఞాన సంపద లభిస్తుందని గురువులు, పెద్దలు చెప్పారు. హయగ్రీవ జయంతి వెనుక ఉన్న పురాణ కథ గురించి. హయగ్రీవ స్వామి ఘోర తపస్సు. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి తనలాంటి ఆకారంతో ఉన్న వారి చేతుల్లో మాత్రమే తనకి మరణం సంభవించాలని వరాన్ని పొందాడు. గర్వంతో సత్పురుషుల హింస. బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. హయగ్రీవుని ఆగడాలను భరించలేక దేవతలంతా ఆది దంపతులైన శివ పార్వతులు శరణు వేడుకున్నారు. అప్పుడు పార్వతీదేవి దక్షిణాయన పుణ్యకాలం సందర్భంలో ఉన్న విష్ణువుని మేలుకొలిపితే ఆయనే హయగ్రీవుని రక్షించగలడని దేవతలకు ఉపాయం చెప్పింది. విష్ణువుని మేలుకొలిపిన పరమశివుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చేసరికి విష్ణుమూర్తి తన విల్లు చివర భాగాన్ని గడ్డం కింద పట్టుకుని నిద్రిస్తున్నాడు. మేలుకోవడం కోసం శివుడు చెదపురుగులాగా మారి వింటినాడ తెంపాడు. దానితో వింటినాడ తెగి విల్లు పైకి ఎగరడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. నారాయణుని ఉద్దేశించి అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేవునికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలలో కల్లా శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. అంత శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని సంహరించి తన అవతార కార్యాన్ని నెరవేర్చాడు. లక్ష్మీ సమేత దేవతలకు దర్శనం ఇచ్చాడు. హయగ్రీవుడు జ్ఞాన ప్రదాత. దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువు ధారపోసిన కారణంగానే హయగ్రీవ స్వామి విద్యార్థులకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటాడు. ఈ జయంతి ఎప్పుడు? శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9 శనివారం పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి జరుపుకోవాలి. పంచాంగం సూచిస్తుంది. ఉదయం 7:30 నుంచి 10:30 వరకు పూజకు శుభ సమయం. హయగ్రీవుని ఎలా పూజించాలి? హయగ్రీవ జయంతి రోజు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి షోడశ నామాలతో, అష్టోత్తరాలతో పూజించి హయగ్రీవ స్వామికి యాలకుల మాల ప్రీతికరమైతే స్వామికి యాలకుల మాల సమర్పించి శనగలతో చేసిన గుగ్గిలు చేసి స్వామికి నివేదించాలి. తెల్లని పూలు పూజించాలి. సావర్ణ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామిని పూజించితే సర్వశ్రేష్టం. పూజలు చేసేవారు ఈరోజు ఉప్పు లేని మాత్రమే స్వీకరించాలి. విద్యార్థులు జ్ఞాన ప్రదాత. హయగ్రీవ జయంతి రోజు విద్యార్థులు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అనే శ్లోకాన్ని 11 సార్లు పారాయణం చేసి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ఆరాధించేవారు జ్ఞానసిద్ధి కలిగి విద్యార్థి యందు రాణిస్తారు. విజయంలో పాటు సంపదలు పొందుతారు. సాక్షాత్ జగన్మాత పార్వతీదేవి వరం ఇచ్చింది. శత్రు వినాశనం. హయగ్రీవ జయంతి రోజైన శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీ సమేతుడై హయగ్రీవ స్వామిని పూజిస్తే కేవలం విద్య మాత్రం కాదు, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది. విషయాలుంటే త్వరలోనే పరిష్కారం అవుతాయి. శత్రు వినాశం కూడా జరుగుతుంది. విశ్వాసం. రానున్న హయగ్రీవ జయంతి రోజు మనం కూడా హయగ్రీవ స్వామిని పూజిద్దాం. జ్ఞానాన్ని, ఐశ్వర్యంతో పాటు సుఖవంత జీవితాన్ని పొందుదాం. ఓం శ్రీ హయగ్రీవ స్వామియే నమః.